నమస్తే, వెల్కమ్ టు వినయ్ టీవీ. జనరల్గా చాలామంది సింగర్స్ పాట పాడుతున్నప్పుడు పాటలో లీనమవుతూనే ఒక చేత్తో మైక్ని పట్టుకొని మరొక చేత్తో చెవిని మూసుకోవడం మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం. మన సింగర్స్ ముఖ్యంగా మెలోడీస్ పాడేటప్పుడు ఎక్కువగా ఇలా చేస్తూ ఉంటారు. అసలు పాట పాడడానికి చెవులు మోయడానికి సంబంధం ఏంటని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీని వెనుక ఒక పెద్ద లాజిక్కే ఉందట. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకుంటే లైక్ చేసి మా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాట పాడినప్పుడు సింగర్స్ చెవులు మోయడానికి గల కారణం తెలుసుకోవాలంటే ముందుగా మన తెలుగు భాష గురించి కాస్త బేసిక్స్ తెలుసుకోవాలి. తెలుగు భాషలోని అక్షరాలను నాదాత్మకాలు, శ్వాసాత్మకాలు అని అంటారు. నాదాత్మకాలు అంటే నాభిలో పుట్టిన శబ్దం. చాలా తక్కువ పరిమాణంలో గాలిని బయటకు తీసుకురావడం లేదా పూర్తిగా గాలిని బయటకు తీసుకురాలేకపోతే వాటిని నాదాత్మకాలు అంటారు. ఎగ్జాంపుల్కి ఆ, ఆ, ఈ, ఉ లాంటి అక్షరాలను పలికేటప్పుడు మన నోటి నుండి గాలి ఎక్కువగా బయటికి రాదు, కాబట్టి ఇవి నాదాత్మకాలు. ఎక్కువ గాలితో బయటకు వచ్చే అక్షరాలను శ్వాసాత్మకాలు అంటారు. ఎగ్జాంపుల్కి శేష, సాహ ఈ అక్షరాలను పలికేటప్పుడు మన నోటి నుండి చాలా ఫోర్స్తో గాలి బయటకు వస్తుంది. అయితే తెలుగు భాషకున్న గొప్పతనం ఏంటంటే తెలుగులో ఉన్న అక్షరాల్లో ఎక్కువగా ఉన్నవి నాదాత్మకాలే. నాదాత్మకాలు ఎక్కువగా ఉన్న భాష ఎప్పుడు మధురంగానే ఉంటుంది. కాబట్టి పాట మరింత మధురంగా ఉండేందుకు గాయకులు శ్వాసాత్మక అక్షరాలను కూడా నాదాత్మకాలుగా పలకడానికి ప్రయత్నిస్తారు. దానికోసం శరీరంలోని బాహ్య రంధ్రాలను అంటే చెవిని మూసే ప్రయత్నం చేస్తారు. దాని కారణంగా గాలి నాదతంత్రుల దగ్గర ప్రకంపించబడి పాట అతి మధురంగా బయటికి వస్తుంది. అందుకే సింగర్స్ చెవిని మూసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి. మన ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్, టీమ్ వినయ్ టీవీ.